మాజీ మంత్రి జోగి రమేష్ గారికి చెందినటువంటి మరొక కుంభకోణం గతంలోనే వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఇప్పుడు బయటపడడం జరిగింది. ఏదైతే సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేసినటువంటి విషయానికి సంబంధించి వాస్తవాలు బయటకు వచ్చాయి. మరి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకి వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాస్తవాలు, అక్రమాలు, కుంభకోణాలు అన్నీ బయటకు వచ్చి అరెస్ట్ అయ్యారు. అందులో భాగంగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి జోగి రమేష్ కొడుకు రాజీవ్. సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూముల్ని అంబాపురం గ్రామం దగ్గర సర్వే నెంబర్లు మార్చి స్థానిక అధికారులని ప్రలోభాలకు గురి చేశారని చెప్పేసి వచ్చాయి. ఆయన అరెస్ట్ అయ్యి కొద్ది రోజులు జైల్లో కూడా ఉన్నారు. అయితే అప్పుడు కుటుంబం పాదిగా ఒక గౌడ నాయకుని నేను నా కొడుకుని అరెస్ట్ చేస్తారా, నన్నేం చేయలేక నా కొడుకుని అరెస్ట్ చేస్తారని చెప్పి ఏదో మాట్లాడి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఈరోజు సిఐడి, ఏసీబీ, రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ 3 శాఖలు సంయుక్తంగా విచారణ జరిపించి ఆ భూములు దేనికి చెందినవో పూర్తి నివేదిక సమర్పిస్తే అందులో భాగంగా ఆ భూములు అనేవన్నీ కూడా సిఐడి అటాచ్మెంట్లోనే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటారు జోగి రమేష్ పరిస్థితి? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే తర్వాత ముందు రాజీవ్ ఎక్కడ ఉన్నాడు, మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయాడా, ఇండియాలో ఉన్నాడా, ముందు మీరు చూడాల్సింది అది. ఇప్పుడు మీరు ఏ నోటీసులు ఇచ్చినా అమెరికాలో ఉన్నాడో ఆస్ట్రేలియాలో ఉన్నాడో మనకు తెలియదు. మీరు అన్నారు ఇందాక వాళ్ళ అమ్మగారు ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి మా అబ్బాయి ఫారిన్లో చదువుకుంటున్నాడు, మా పిల్లాడి జీవితం మీరు ఇది చేస్తారా, ఫ్యూచర్ అంతా పాడు చేస్తారా, మా అబ్బాయి అమాయకుడు, చిన్నవాడు అంటూ ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఇవాళ చిన్నవాడా పెద్దవాడా కాదు, మోసం చేయడంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడని మనకు తెలుస్తుంది. ఇవాళ సిఐడి కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకపోతే ఏసీబీ కావచ్చు, ముగ్గురు కూడా సంయుక్తంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ 2 ప్లాట్స్ నెంబర్స్ మార్చేసి మనకు బాగా గుర్తుంది దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది. అంటే అందులో ఈ కొడుకు రాజీవ్ పాత్ర చాలా ఉంది, జోగి రమేష్ కొడుకు పాత్ర. సో అది వాళ్ళ తేటతెల్లమైంది. ఆ రోజు అరెస్ట్ అయితే ఒక పెద్ద ఎత్తున దాని మీద వీళ్ళు ఉద్యమంలాగా వచ్చేసి చాలా గొడవ చేయడానికి చూశారు. సో అంత జరిగింది కదా ఆ రోజు. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఆ రోజు తల్లి అంత గొడవ పెట్టినా మీరు ఇందాక అన్నట్టుగా మేము గౌడ కులస్తులం, మమ్మల్ని ఇలా చేస్తారా? అసలు ఎందుకండి మీరందరూ కులాలు తీసుకొస్తారు? ఒకళ్ళు గౌడ్ అంటారు, ఒకళ్ళు బీసీ అంటారు, ఒకళ్ళేమో మేము ట్రైబల్ కమ్యూనిటీ అంటారు, ఒకళ్ళు ఎస్సీ అంటారు, ఇంకొకటి అంటారు. అసలు మీ కులం ఎందుకు వస్తుంది అక్కడ? తప్పు చేశాక నేను ఆ మహిళని మీరు అడుగుతున్నది ఏంటి? మహిళ కాదు, నాకు సమాన హక్కులు కావాలి అని ఉత్తప్పుడు వాదిస్తారు. ఒక తప్పు చేశాక మీరు మహిళని నన్ను కనికరించండి అని అడగాల్సిన పరిస్థితి ఏంటి? దుస్థితి ఏంటి? పరిస్థితి కూడా కాదు. అదేవిధంగా నేను ఈ కులానికి చెందిన వాడిని అంటే నేను చాలా తక్కువ వాడిని మీరు కొత్తగా చెప్పుకుంటున్నారా? అవసరం లేదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ కులాలు కాదు, అందరూ ఈక్వలే కదా. మీకు ఒక కష్టం వచ్చేసరికి నేను తక్కువ వాడిని, నేను తక్కువ కులం వాడిని, ఎందుకట్లా? తప్పు కదా అది. ఇక్కడ తక్కువ ఎక్కువ ఏమున్నాయి? కులాల విషయంలో మనం ఎవరం కూడా తక్కువ ఎక్కువ మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అణగారిన వాళ్ళకి ఏదైనా చెయ్యాలా అన్నప్పుడే ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప ఉత్తప్పుడు ఎవడి కులం గురించి ఎవడు కూడా తక్కువ ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. కానీ మీరందరూ కూడా ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి మీరు తెర మీదకి ఏం తీసుకొస్తారు? ఒక కులాన్ని తీసుకొస్తారు, ఒక మతాన్ని తీసుకొస్తారు, తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు ఇబ్బంది పెడతారు? ఇప్పుడు మీరంత స్టేజ్కి వచ్చాక ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం ఎందుకు? అసలు మీరు చేశారు, మీ కొడుకుని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? ఎక్కడో ఫారిన్లో చదువుకుంటున్న వాడు వచ్చి అగ్రిగోల్డ్కి సంబంధించిన ప్లాట్స్ని ఏ విధంగా సర్వే నెంబర్స్ మార్చేసి కదా వాటిని ఎట్లా అమ్ముతాడు? ఈరోజు ఇరుక్కున్నాడుగా, ఇవాళ దర్యాప్తులో తేలిందిగా. మరి ఇప్పుడేం మాట్లాడతారు మీరు? ఇప్పుడు కూడా మేము గౌడ కులస్తులం, మా కొడుకు అమాయకుడు అంటారా? నేను అనేది ఏంటంటే అసలు తప్పు చేయకుండా చూడండి మీ పిల్లల్ని. మీరు రాజకీయాల్లోకి వచ్చేది తప్పులు చేయటానికి కాదు, ప్రజలని సవ్యంగా చూసుకోవటానికి. తర్వాత మీరు ఆస్తులు కూడబెట్టుకోవటానికి కాదు, మీరు ప్రజలకి సేవ చేయడానికి. వాళ్ళకి చెందాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మీరు అక్కడ కాపరి. మీరు ఆ ఆస్తుల్ని కాపాడాల్సిన వాళ్ళు అంతవరకే. దాన్ని దోచేసుకుని తినేసి మేము ఈ కులం వాళ్ళం, లేకపోతే మా మీద అన్యాయంగా మాటలు అంటున్నారు, మమ్మల్ని నిందలేసేసారు మా మీద, మా వాడు చిన్నవాడు కాదు. తప్పులు చేసినప్పుడు పెద్దవాడు, తప్పులు ప్రూవ్ అయ్యాక చిన్నవాడైపోతాడా? అంటే ఆలోచన రావడమే తప్పు. అసలు ఈయననే కాదండి, జోగి రమేష్ గారనే కాదు, ఈరోజు వైసీపీలో ఉన్న ఏ ఒక్కరైనా ఆలోచించుకోవాల్సింది నేను ఇన్ని తప్పులు చేశాను, ఎందుకు చేశాను, అసలు ఎందుకు చెయ్యాలి? మీరు సంతకం పెట్టగానే ఒక మంత్రిగా
లేదు ఒక ఎమ్మెల్యేగా మీరు ఫస్ట్ మీకు మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే నేను ప్రజాప్రతినిధిగా ఈరోజు ఇక్కడికి వచ్చాను, నేను ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాదు వచ్చింది, నేను ప్రజల్ని మోసం చేయడానికి కాదు వచ్చింది, నేను ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి తెచ్చుకోవటానికి కాదు నేను వచ్చింది, ఆ 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి పొంది ఆ 1,000 కోట్లకి ఒక 5 ఇంతలు సంపాదించడానికి కాదు నేను వచ్చిందని వాళ్ళ మనసులో ఒక ఓతు తీసుకోవాలి. ఇంకొకటండి, అసలు మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలవండి చూద్దాం అంటే, గెలవండి ఇన్ ద సెన్స్ గెలవాలి, అవసరం లేదు మీరు రూపాయి పెట్టకండి, మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలు మిమ్మల్ని కోరుకుంటారో లేదో. మీరు బిర్యానీ ఇస్తేనే వాళ్ళు ఓటేయరు, మీరు మంది ఇస్తేనే వాళ్ళు ఓటు వేయరు, మీరు నోటు ఇస్తేనే వాళ్ళు ఓటు వేయరు. మీ ప్రేమతోటి మీరు వాళ్ళని గెలవచ్చు. అది ఒకళ్ళు మొదలు పెట్టండి, అందరూ దాన్ని ఫాలో అవుతారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ₹1 ఖర్చు పెట్టకుండా ఎప్పుడైతే ఎన్నికల్లో గెలిచారో అప్పుడు అవినీతి అనే ఒక మార్గాన్ని ఎంచుకోరు, ఇంకా దృష్టి అటు వెళ్ళదు. ఓకే నేను ఎమ్మెల్యే అయ్యాను, ఐఎమ్ హ్యాపీ, నేను ప్రజాసేవ చేస్తాను, నేను ఒక మంచి పేరు తెచ్చుకుంటాను అనుకుంటారు తప్ప, నేను సంపాదించేయాలి, అవినీతి చేసేయాలి, మళ్ళీ దొరకకూడదు, దొరికిన నేను బుకాయించాలి, నా పిల్లలు కూడా తప్పు చేస్తారు, తప్పు చేసిన పిల్లల్ని కాపాడలేరు. మీరు మిమ్మల్ని మీరే కాపాడుకోలేరు, ఇంక మీ పిల్లల్ని ఏం కాపాడతారు తప్పు చేస్తే. ఇవాళ జోగి రమేష్ పరిస్థితి అది. జోగి రమేష్ ఆ రోజు ఏం చేశాడు, ఒక పదవిని ఆశించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారా లేదా? తప్పు కదా. కత్తులు కటార్లు తీసుకుని, ఆయుధాలు తీసుకుని, అవసరమా? నేననేది మీ మంచితనంతో మిమ్మల్ని జగన్ పిలిచి మీకు ఒక పదవి ఇవ్వాలి అంటే, మీరు జగన్మోహన్ రెడ్డిని మీరు అందరూ కూడా 2019 to 24 మధ్యలో మీరొద్దు మాకు అని చెప్పే ధైర్యం మీరెవరూ చేయాల. మీరు అసలు మాకు ముఖ్యమంత్రిగా వద్దు, మిమ్మల్ని మేము దించేస్తున్నామని చెప్పగలిగే ఒక ధైర్యం ఎందుకు రాలేదు మీ అందరికీ? ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని మీరందరూ ఎందుకు తప్పుల మీద తప్పులు చేశారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇవాళ ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఆలోచించుకోవాలండి. ఇవాళ మీటింగ్ పెట్టుకుని వైసీపీ పాత ఎమ్మెల్యేలు కావచ్చు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఒక్కసారి కూర్చుని ఒక అవలోకనం చేసుకుని, మనం ఈ తప్పులు చేశాము, ఎందుకు చేశాం మనం, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఆయన కళ్ళలో ఆనందం కోసం మనం బలవడం ఏంటి అని ఆలోచించుకోమనండి. అంటే అట్లీస్ట్ ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెళ్ళి ఓకే మేము ఈ తప్పులు చేశామండి అని మీరు శిక్ష తక్కువ వేసుకుని ఫ్యూచర్లో మీరు మంచి నాయకుడిగా ఎదగచ్చు. అప్పుడు ఇది మీరేంటి అన్న ధర్మోపన్యాసాలు ఇస్తున్నారా నన్ను అంటున్నారేమో, కాదు. మార్పు అనేది మొదలవ్వాలి ఎక్కడో ఒక చోట. ఆ మార్పు వైసీపీ వాళ్ళ నుంచి మొదలైతే బాగుంటుందిగా, నేను చెప్తున్నది అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.